brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హైదరాబాద్లో ఉగ్ర కుట్ర కేసులో అరెస్ట్ అయిన నిందితులు సిరాజ్ సమీర్ని ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. అయితే తన తమ్ముడు అమాయకుడని చెప్తోంది సమీర్ సోదరి ఆలియా. సిరాజ్ ఫోన్లో తన తమ్ముడి కాంటాక్ట్ ఉంటే ఉగ్రవాదిగా ముద్ర వేస్తారా అని ప్రశ్నిస్తోంది ఆలియా. ఇంతకీ సమీర్ ఏం చేసేవాడు? అతని కదలికలపై కుటుంబ సభ్యులకు ఎప్పుడు అనుమానం రాలేదా? అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఏం చెప్పారు? దీనిపై సమీర్ సోదరి ఆలియా మా కరెస్పాండెంట్ ప్రణీత్తో మాట్లాడారు. మరింత సమాచారం చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా 2 రోజుల క్రితం జరుగుతున్నటువంటి వార్తతో అందరూ షాక్ అయ్యారు. హైదరాబాద్లో పేలుళ్ళు జరిపేందుకు విజయనగరానికి చెందినటువంటి సిరాజ్తో పాటు హైదరాబాద్ బోయగూడకు చెందినటువంటి సమీర్ ఇద్దరు కూడా ట్రై చేసినటువంటిది పోలీసులు చెప్పినటువంటి వర్షన్. సో ప్రజెంట్ మనతో సమీర్ సోదరి ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోలీసులు ఈ విధంగా తీసుకెళ్లిన తర్వాత అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. తర్వాత అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు గతంలో సమీర్ ఎలా ఉండేవాడు, అతను ఎలాంటి చర్యలకు పాల్పడేవాడు, వారి సిస్టర్ మనతో ఉన్నారు. సో మీరు చెప్పండి, అంటే పోలీసులు ఇక్కడికి వచ్చి ఎప్పుడు సమీర్ని తీసుకెళ్లారు? ఫ్రైడే రోజు వచ్చిండ్రు మేడం, పోలీసులు వచ్చినారు, తీసుకొని పోయారు. అంటే ఏం చెప్పారు, ఎందుకు తీసుకెళ్లారంటే మీరు అడగలేదా ఎందుకు తీసుకెళ్లారు, ఎవరు మీరు ఏంటి సార్? అడిగినాం మేడం. అడిగితే పెద్ద స్కామ్ అయింది, ఇట్లా ఏం స్కామ్ అయింది, పైసల గురించి అయిందని చెప్పినారు. వచ్చిరు, ఇంట్లో వచ్చిరు, చెక్ చేసినారు, మొత్తం చెక్ చేసినారు, ఏం దొరకలేదు. ఎక్కడ తీసుకుపోతున్నారు సార్ అంటే బషీర్బాగ్ తీసుకుపోతున్నారు చెప్పినారు. సరే నేను కూడా వస్తా, మీరు పోండి అని చెప్పిన. అక్కడ పోతే ఇక్కడ తీసుకురాలే అని చెప్పినారు. అంతే. అంటే ఇప్పుడు తాజాగా న్యూస్ చూసే ఉంటారు మీరు, మీ బ్రదర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి అట్రాక్ట్ అయ్యాడు అని చెప్పేసి వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? అట్లా ఏం లేదు మేడం, మా తమ్ముడు అట్లా చేయడు. भाई को मेरे फंसा रहे बस और कुछ भी नहीं. मेरा भाई ऐसा कर ही नहीं सकता. సిరాజ్ అనే వ్యక్తి తెలుసా, ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చాడా? అసలు తెలీదు మేడం. ఆ సిరాజ్ ఎవరు ఆయన, ఎక్కడ ఉంటాడు తెలీదు మనకి. ఇక్కడ ఏం చేస్తున్నాడు మీ బ్రదర్? ఏం చేస్తాడు సమీర్? ఏం చేస్తాడు? మా తమ్ముడు లిఫ్ట్ టెక్నీషియన్ ఉన్నాడు సార్ మేడం. లిఫ్ట్ టెక్నీషియన్. సో ఎప్పుడైనా ఏమైనా సస్పిషియస్గా ఏమైనా యాక్టివిటీస్ చేసేవాడా ఇంట్లో ఉన్నటువంటి టైంలో కానీ, ప్రేయర్స్ చేసేటువంటి టైంలో కానీ ఎప్పుడైనా మీకేమన్నా అనుమానం వచ్చిందా? అట్లా లేదు మేడం, ఏం లేదు, అట్లా ఏం లేదు. అసలు कुछ भी नहीं था, क्या भी नहीं था. बस लिफ्ट टेक्नीशियन है, काम को जाता था, आता था, घर में रहता था, बस उतना ही. టైమింగ్స్ ఎట్లా ఉండేది? ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వచ్చేవాడు ఇంటికి? जल्दी आ जाता था उन्हें. మార్నింగ్ కబ్ 11 बजे जाता था, 2 बजे ऐसा आ जाता था उन्हें. काम जैसे जल्दी ख़त्म हो जाता था, आ जाता था. ఎక్కడ ఏరియాలో వర్క్ చేసేవాడు? वो तो नहीं मालूम. कहाँ लिफ्ट का सर्विस कॉल आया तो जाता था, रिपेयर करना, जो भी है सर्विसिंग करना वगैरह आ जाता था. కానీ కొంచెం ఎవిడెన్స్ దొరికింది, కొంచెం మెటీరియల్ కూడా దొరికింది సిరాజ్ ఇంట్లో. सिराज इंట్లో దొరికిందా? तो उसके घर में मिला तो मेरे भाई को क्यों पकड़ रहे? అతని ఫోన్ కాంటాక్ట్స్లో ఎక్కువగా సమీర్తో కాంటాక్ట్ అయ్యారని చెప్పేసి అంటున్నారు. कांटेक्ट सबके रहते, आपके रहते, मेरे रहते. तो आप गलत है तो मैं गलत हो जाती, अगर मैं गलत है तो आप गलत हो जाते. ऐसा थोड़ी होता, नहीं होता ना मैडम. కానీ ఏం ఎవిడెన్స్ లేకుండా అయితే ఇంత దూరం వచ్చి అరెస్ట్ చేయరు కదా, దీనికి ఏం చెప్తారు? अब क्या है कि देखो मैडम, शक के तौर पे उठाए होंगे, डाउट के ऊपर उठाए होंगे. बस मेरा भाई तो बेकसूर है, मेरे को इतना मालूम है. రైట్, అది సమీర్ సిస్టర్ ఆలియా చెప్తున్నటువంటి వర్షన్. తన సోదరుడికి ఏమీ తెలీదు. పోలీసులు ఇక్కడ నుండి కొద్ది రోజుల క్రితం లాస్ట్ ఫ్రైడే వచ్చి తీసుకెళ్లారు. ఆ తర్వాత పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారని తను అడిగినప్పుడు ఒక ఫైనాన్షియల్ స్కామ్ కేసులో తీసుకెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ పోలీసులే ఫోన్ చేసి ఈ విధంగా కేసు తన బ్రదర్ మీద నమోదు చేసినట్టు పోలీసులే తనకి చెప్పినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తన సోదరుడి పైన పెట్టినటువంటి ఆరోపణలు ఎక్కడా కూడా వాస్తవం లేదు అని చెప్పేసి సమీర్ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. విడుదల రంగాతో బోయగూడ నుండి ప్రణీత, TV9.